ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టి 18 రోజులు అవుతుంది. మనం పాట పాడుతున్నాం, నేడు మన భాగ్యం చేశాము, నేడు మన భాగ్యం. భాగ్యమే అనుకోవచ్చు కూడా, ఎందుకంటే ఇదే కార్యక్రమం ఇంట్లో చేయండి అంటే మరి ఇల్లు కడగాలి, అవి తేవాలి, ఇది తేవాలి, మొత్తం ఇక్కడ రెడీమేడ్, ఇక్కడ మనకు అన్ని సిద్ధంగా ఉన్నాయి. కేవలం వచ్చి కూర్చోవడం అది సమయానికి. మరి సమయానికి కూడా చాలామంది రాలేకపోతున్నారు. సమయానికంటే ముందే కొంతమంది వచ్చి సేవ చేస్తున్నారు. మన రవి ఆయన నిజామాబాద్ నుంచి రోజు బస్ ఎక్కి 7:30కు వచ్చేస్తున్నాడు. వచ్చి అన్నీ అలకడం, గొడవడం అన్నీ చేస్తున్నాడు. మన రాజశేఖర్ ఉన్నాడు. అట్లా మరి ఎక్కడి నుంచో వచ్చి మరి సంగారెడ్డి నుంచి మరి ప్రభాకర్ దంపతులు ఇక్కడే ఉంటున్నారు. అర్థమైన వాళ్లకు, విలువ తెలిసిన వాళ్లకు అది భాగ్యమే. తెలియని వాళ్లకు మాత్రం ఏమో తీసుకుంటున్నారు, వాళ్ళు ఏమో చేసుకుంటారు. ఎప్పుడు చూసినా అక్కడ హోమాలు జరుగుతుంటాయండి. వాళ్ళు ఏమిటో ఎప్పుడు స్వాహ స్వాహ అని కూడా అనుకుంటారు. వీళ్ళు ఏముండదు, అక్కడ ఏముండదు, యజ్ఞాలు చేసుకుంటారు అంతే. వాళ్ళు ఇద్దరు ఉంటారు, స్వాములు, వాళ్ళకి ఎప్పుడు లేదు, హోమాలు చేసుకుంటూ ఉంటారు. అని ఒక టాప్ ఆఫ్ ది టౌన్. ఇంకా విలువ తెలియని వ్యక్తులు లక్షలు కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ప్రపంచం పక్కన పెడదాం, మన భారతదేశంలోనే ఉన్నారు. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, శివుడు పుట్టిన ఈ భూమిలోనే ఎంతో మందికి యజ్ఞము తెలియదు, వేదము తెలియదు, గాయత్రి తెలియదు, భజన తెలియదు, ఏది తెలియదు అన్నమాట. ఊరికి అలా ఉంటున్నారు, బతుకుతున్నారు అంతే. కాబట్టి ఇక్కడికి రావడము, పాల్గొనడము సమయానికి. మరి ఎవరో దంపతులు వాళ్ళు నిజామాబాద్ నుంచి ఆలస్యం ఒక 5 నిమిషాలైనా ముందు రావాల్సింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దూర ప్రయాణం ఉన్నప్పుడు మనం ఒక 10 నిమిషాల ముందే ప్రయత్నం చేయాలి. దగ్గర ఉంటే అది తక్కువ రావచ్చు 2 నిమిషాలు. కాబట్టి దూరంగా ఉండేవాళ్ళు ప్రయత్నం ముందే చేయండి. మీరు వీలైతే రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ ఎప్పుడైనా కూర్చోండి దంపతులు. ఒకటి ఈ భాగ్యము అన్నీ అమర్చి పెట్టాడు భగవంతుడు. మనం ఈ కొత్తగా చేసేది ఏమీ లేదు. మహర్షులు కూడా అన్నీ చెప్పేశారు. శాస్త్రాలన్నీ మనం కొత్తగా జుట్టు పీక్కొని కనిపెట్టేది ఏమీ లేదు. కనిపెట్టాం, సెల్ ఫోన్ కనిపెట్టాం, ఫ్రిడ్జ్ కనిపెట్టాం, టీవీ కనిపెట్టాం అని చెప్తున్నారు. అవి చివరికి ఎలా తయారయ్యాయి? మనిషి అస్తిత్వానికే ఎసరు పెడుతున్నాయి. శాంతి లేకుండా పోయింది, సుఖం లేకుండా పోయింది, సామాజిక సామరస్యత లేకుండా పోయింది. పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వినడం లేదు. కారణం ఈ ఫోను. దిగుమాల కోవిడ్ వచ్చింది, అప్పుడు అందరికీ ఫోన్లు చేతిలో పెట్టారు. పిల్లలు ఫోన్ల ద్వారా పాఠాలు కాదు, ఇప్పుడున్న పాఠాలు కూడా పనిచేయదు. ఆ ఫోన్లకు అలవాటు పడ్డ పిల్లలు ఇంకా ఎటు పోతున్నారో, ఏమేం చేస్తున్నారో ఊహకు కూడా అందడం లేదు. చాలా కొన్ని కుటుంబాల్లోనే పిల్లలు ఒక పద్ధతిగా ఉన్నారు. మేము 3 ఏళ్ల కిందట ఇక్కడ పిల్లల క్యాంపు పెట్టాం. 60 మంది పిల్లలు వచ్చారు. 60 రకాల భూతాలు, దయ్యాలు అనుకోవచ్చు, రకరకాల వాళ్ళ ప్రాబ్లమ్స్. తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చెప్పిపోతున్నారు, మా పిల్లలు ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయండి, దయచేసి మీరు చెప్పండి, వాళ్ళు మార్చండి అని బాధపడుకుంటూ చెప్పుకుంటూ పోతున్నారు. చాలా భయంకరమైనటువంటి లక్షణాలు వచ్చేసాయి పిల్లలు. కాబట్టి మనం దైవీ లక్షణాలు, ధార్మిక ప్రవర్తన నేర్పే ప్రయత్నం చేయాలి. ఏం లేదు, ప్రయత్నం చేయాలంటే ఏమి, మీరు చేస్తే వాళ్ళు చేస్తారని. వాళ్ళని చెప్పి మీరు చేయకుంటే మాత్రం చచ్చినా చేయి. ఒక తండ్రి తాగొద్దని చెప్తాడు, కానీ వాడు తాగుతూ ఉంటాడు. చూస్తాడు కొడుకు, ఓహో చెప్పడానికి తప్ప చేయడానికి కాదు. వాడు కూడా ఏం చేస్తాడంటే తండ్రి ఎలా చేస్తున్నాడు వాడు చాటుగా వాడు మొదలు పెడతాడు అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులను పిల్లలంతా ఆదర్శంగా తీసుకుంటారట. శాస్త్రాలు కాదు, సైకాలజీ కూడా చెప్తారు. నువ్వు చేసింది వాళ్ళు చూస్తారు తప్ప నువ్వు చెప్పేది వాళ్ళు పట్టించుకోరు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయితే అసలే వినవాడు. భర్త భార్యను తిడతాడు, భార్య భర్తను సాధిస్తుంది. పిల్లలు చూస్తారు, ఏమంటారు సందర్భం వస్తే, అమ్మ నువ్వు నాన్న చెప్పినట్టు తింటున్నావా, నాన్ననే తింటున్నావు కదా, నాకేం చెప్తున్నావు అంటారు. అలాగే నాన్న నువ్వు రోజు అమ్మను కొడతావు కదా, నాకేం చెప్తున్నావు అంటారు. ఇప్పుడు పిల్లల ముందు బయటపడకుండా చాలా జాగ్రత్తగా సంసారం అనేది నడపాలి. మీరు తిట్టుకోండి, కొట్టుకోండి కూడా పర్వాలేదు. ఎప్పుడో ఎవ్వరు లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, బంధువులు లేనప్పుడు ఎవరికి తెలియకుండా జరగాలి.
వాళ్ళు చూశారంటే ఇంకా వాళ్ళ మెదడులో రికార్డ్ అయిపోతుంది. కాబట్టి చిన్న పిల్లల హృదయము చాలా కోమలంగా ఉంటుంది. వాళ్ళు మంచిని తీసుకుంటారు, చెడుని తీసుకుంటారు. ఇది కావాలి, ఇది వద్దు అని సెన్సార్షిప్ ఉండదన్నమాట. తల్లిదండ్రులు అంటే వాళ్ళకి చాలా దగ్గర వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తారు. కాబట్టి సుఖశాంతులు కావాలి అంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తల్లిదండ్రులు వ్యవహరించవలసి ఉంటుంది. అలా తెలియకపోవడం వల్ల ఆ సంగతిని మెయింటైన్ చేయకపోవడం వల్ల అనేక మంది చివరికి పిల్లలతోటి బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా తాడు మీద నడకలాగా సంసారాన్ని సాగించాలి. ఇంటి గుట్టు లంకకు చేటు అని చెప్పారు. అట్లాగా చాలా మంది ఇంటి గుట్టు పిల్లల ముందు మాట్లాడకుండా ఆ పిల్లలు పోయి అందరికి చెప్పేస్తారు. తెలియదు వాళ్ళకి చెప్పాలా చెప్పకూడదా. తల్లిదండ్రులు చెడ్డ మాటలు, అశ్లీలమైన తిట్లు మాట్లాడకుంటే పిల్లలు బయట విన్నప్పటికీ కూడా అవి వాళ్ళు ఇంట్లో మాట్లాడరు, నేర్చుకోరు కూడా. చూడండి, మీరు గమనించుకోండి. ఇంకా తల్లిదండ్రులు గాలికి వదిలేస్తేనే పిల్లలంతా కూడా భ్రష్టు పట్టిపోతూ ఉన్నారు. కేవలము వాళ్ళకు సౌకర్యాలు ఇవ్వడము, ఫీజులు కట్టడము, డ్రెస్సులు ఇవ్వడము, మంచి మంచి భోజనాలు పెట్టడం అయిపోయింది. మేము చాలా గొప్ప పని చేస్తాం అనుకుంటున్నారు. కానీ సంస్కృతి, సంప్రదాయము, ఆచారము, వ్యవహారము తల్లిదండ్రులు నేర్పాలి. లేకపోతే సంసారమే నరకం. సంసారం సుఖం కావాలన్నా నరకం కావాలన్నా అది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. వాళ్లకు మించిపోతే గురువులు ఉన్నాయి. గురువుల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకి చేయాలిపోతే చెప్తారు వాళ్ళు. కానీ తల్లిదండ్రులు చెప్పకుండా పూర్తిగా గురువులే వాళ్ళని బాగు చేయాలంటే ఏ గురువు కూడా ఏమి చేయదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మీరు. మరి ఈరోజు మేము చాలా రోజుల నుంచి 18 రోజుల నుంచి కార్యక్రమం చేస్తున్నాం. పెద్దవాళ్ళంతా వస్తున్నారు, పిల్లలు మాత్రం ఎవరు తీసుకురావట్లేదు. ఎందుకంటే స్కూల్ ఉంది, ట్యూషన్ ఉంది, పరీక్ష ఉంది, ఏదో ఒకటి చెప్తారు. వాటికి ఎట్లా వస్తుంది సంస్కారం చెప్పండి. ఇటువంటి పిల్లల్ని మాత్రం ఎవరు తీసుకొస్తున్నట్టు మాకు అనిపించట్లేదు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇక్కడ ఇద్దరు చిన్న పిల్లలు ఎవరో 2-3 వచ్చారు. చాలా తక్కువ మంది అన్నమాట. పెద్దవాళ్ళే వస్తుంది. ఏదో మా కార్యక్రమం, మా పెద్దవాళ్ళ కార్యక్రమం, పిల్లలకి ఏం పని అనుకుంటున్నారు. పిల్లలు అంటే మరీ పసిగుడ్డులను తీసుకొని రమ్మని చెప్పట్లేదు నేను. కాబట్టి 3వ తరగతి, 4వ తరగతి, 5, 6, 7 ఇలాగా పిల్లలకు సంస్కారం అనేది ఎలా వస్తుందంటే మనము ఈ ధార్మిక ప్రదేశాలకు తీసుకెళ్తే సంస్కారం వస్తుంది. పార్టీలకు తీసుకెళ్తున్నారు, ఫంక్షన్లకు తీసుకెళ్తున్నారు, డ్యాన్సులకు తీసుకెళ్తున్నారు, ఎక్కడెక్కడికి తీసుకెళ్ళకూడదో అశ్లీలమైన చిత్రాలకు తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు. విచిత్రం. వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులే దారి చూపించిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు? కానీ ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి మాత్రం తీసుకెళ్ళడమే లేదు. కాబట్టి ఇది చాలా పెద్ద లోటు. ఈ లోటును భర్తీ చేసుకోలేకపోతే దాని ఫలితాన్ని మనము భవిష్యత్తులో అనుభవిస్తాం. కాబట్టి మరి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభినందనలు. మళ్ళీ వచ్చే ఆదివారం అంటే ఇంకో వారం రోజులు ఉంది. ఆదివారం రోజు ఈ కార్యక్రమం పూర్ణాహుతి జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ వచ్చేందుకు ప్రయత్నం చేయండి. సాయంకాలము 4:30కు మొదలవుతుంది కార్యక్రమం. ఇప్పుడు ఆశీర్వాదంతో మనము యజ్ఞాన్ని ముగిస్తాము. తర్వాత అందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది. ఆ తర్వాత భజనలు, ప్రవచనాలు ఉంటాయి. ఆ తర్వాత అందరికీ కూడా భోజనం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని, గురువుల ఉపదేశము వినాలని కోరుతున్నాం. ఇప్పుడు